చుండూరు గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈ రోజు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, వంగ సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు నియోజకవర్గంలో మనం అనుకున్న దానికంటే కూడా సభ్యత్వ నమోదు ఎక్కువ చేశారు. అందుకు ముందుగా మిమ్మల్ని అడగదిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక చొప్పున ఆ 60 మందిలో మహిళని పురుషుడిని ఇద్దరిని ఎంపిక చేయాలి. 60 మొదట 60లో, ఆ తర్వాత 60 ఏదన్నా ఆ 60 మందిలో మహిళ మీకు దొరకని పక్షంలో మగాళ్ళని పెట్టుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళని పెట్టాలి. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఏదన్నా అక్కడ ముఖ్యమైన కార్యకర్త ఉండి మీరు పెట్టాల్సి వస్తే సభ్యత్వం ఒకవేళ ఇప్పుడు తీసుకుని ఉండకపోతే ఏదన్నా కారణాల వల్ల మిస్ అయి ఉంటే సభ్యత్వం ఆన్లైన్లో ఇప్పుడు కూడా ఓపెన్ అయి ఉంది, చేయొచ్చు. మీరు రాస్తే ప్రతి పేరు కూడా ఓటర్ ఐడి నంబరు, పార్టీ సభ్యత్వం నంబరు, వాళ్ళ ఫోన్ నంబరు, కులంలో కూడా ఉప కులంతో సహా ఎస్సీ, బీసీ అయితే ఏబీసీ, ఎస్సీ అయితే ఏఎస్సీ, ఈ ఉప కులంతో సహా రాసి ఇమ్మీడియట్గా దాన్ని పంపించాల్సిన అవసరం ఉంది. దాదాపు ఈ సంగతి చెప్పి మీకు 15 రోజులు అయింది. అందులో ఎవరు క్రియాశీలకంగా ఉంటారనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా బాగా పనిచేసేవాళ్ళు రాయాలి. టైం కూడా లేదు. ఇవాళ రేపటిలోనే మీరు ఆ కార్యక్రమం మీ గ్రామాల్లోకి వెళ్ళాక పూర్తి చేసి నాకు పంపిస్తారు. ప్రతి దానిలో వెనకబడే ఉంటారు చుండూరు వాళ్ళు, అది మంచిది కాదు. ఖచ్చితంగా నాకు ఇవన్నీ కూడా పూర్తి చేసి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఎంతవరకు చేశారో నాకైతే తెలియదు. సభ్యత్వ కార్డులు తీసుకొచ్చారు. మండలాలు యూనిట్ వారీగా క్లస్టర్ వైజ్గా ఎంతవరకు కింద మీరు ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేశారు? మీరు మీ గ్రామాల్లో ఇచ్చారా? మీ ఇళ్లలో దాచిపెట్టారా భద్రంగా? ఇచ్చామని ఎవరో ఒకళ్ళంటే కదా. నేను ఇప్పుడు ఊళ్ళో వారీగా అడుగుతాను, ప్రతి ఊరు ఇప్పుడు అడుగుతాను, బాధ్యత ఎవరు తీసుకున్నారు, ఎంతవరకు అయింది, ఎంతవరకు ఇవ్వాలని. మీరు ఇచ్చుంటే మళ్ళీ మీకు కంప్లైంట్స్ కూడా వస్తాయి. కొంతమంది మాకు అందలేదు, మాకు రాలేదని. ఆ వివరాలు కూడా నోట్ చేసి ఇస్తే ఎవరు ఎక్కడ మిస్ అయింది, ఎందుకు రాలేదనే దాని మీద వాళ్ళ కార్డులు కూడా తయారు చేసి పంపిస్తాం. అటువంటి కంప్లైంట్ మీ దగ్గర నుంచి ఇంతవరకు రాలే ఎవరు. అంటే ఖచ్చితంగా 100% కార్డులు వచ్చినాయా? రాలేదంటే మీరు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీరు నాకు చెప్పుండేవాడు కదా. ఆ రోజే చెప్పాను నేను. ఇలాంటిది గ్రామం అయితే ఒక 300, 350, 200, 250, దానిలో కూడా మన మండలం తక్కువే, మిగతా మండలాలతో పోతే కూడి ఉంటాయి. అవి ఎవరికి ఇచ్చారో ఎవరు ఏంటనేది డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీకు సభ్యత్వం చేయని రాని వాళ్ళు ఎవరో తెలుసుంటే అది నోట్ చేసి చెప్పమని చెప్పాను. చెప్తే దాన్ని వెరిఫై చేసి ఎక్కడుందో వాళ్ళ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాంతోపాటు అవి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే ఈ 30 మందికి ఒకరి చొప్పున పేర్లు కూడా తయారు చేయమని కూడా ఆ రోజు నేను వేమూరు మీటింగ్లో చెప్పాను. అది కింద దాకా మరి మీరు ఎంతవరకు దాన్ని అందిపుచ్చుకున్నారు, ఎంతవరకు చేశారో మీకే తెలుసు. అసలు మొదలు పెట్టారా కేఎస్ఎస్లు? ఏమైపోయింది?